నాకు దక్కలేని పరలోకం నీ పిల్లలకి ఎలా ఇస్తావు నీవు? నాకు లేదు పరలోకం కదా, మాకు లేదు కదా పరలోకం, నీ పిల్లలకి ఎలా ఇస్తావు? నా పిల్లలని ఈ భూమి మీదకి పంపిస్తున్నావు కదా, భూమికి పునాది వేస్తాం. ఈ భూమి మీదకి ఇదిగో పక్షులు, చెట్లు, ఆకాశంలో ఉంటున్న ఎగురుతున్న సమస్తమును కూడా దేవుడు కలగజేసిన తర్వాత మానవులను కూడా ఈ భూమి మీద కలగజేశాడు. కలగజేసిన తర్వాత నా పిల్లలు పరిశుద్ధంగా బ్రతకాలని ఆశతో భూమి మీదకి పంపించాడు కదా. అప్పుడు ఛాలెంజ్ చేశాడు, ఏంటి తెలుసా? నాకు ఏ పరలోకం అయితే నాకు దక్కలేదో నీ పిల్లలకు కూడా ఆ పరలోకాన్ని నేను దక్కనివ్వనని ఛాలెంజ్ చేశాడు ఒకరోజు దుష్టుడు. సరే, అంటే వాడికి పరలోకము లేదు కదా, వాడు దేవుణ్ణి ఏమి చేయగలడా? దేవుని చేయలేడు. మరి ఎవరిని చేసే అవకాశం ఉంది? దేవుని పిల్లల్ని పాడు చేసే అవకాశం వాడికి ఉంది. అంటే